హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రైతులకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి విడత 2,000 రైతుల ఖాతాల్లో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ అవుతుంది. అయితే 23వ విడత నిధుల కోసం ప్రస్తుతం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ విడత నిధులు జూలై నెలలో క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. అయితే ఈ నిధులు పొందాలంటే రైతులు ముందుగానే కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి, లేకపోతే నిధులు పొందలేరు. మీ బ్యాంకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ యాక్టివ్గా ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలి, లేకపోతే డబ్బులు క్రెడిట్ కావు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈకేవైసీ కూడా తప్పనిసరి. ఇది ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు. pmkisan.government.in మీరు మీ ఇంట్లోనే కూర్చొని కేవైసీ యాక్టివ్ చేసుకోవచ్చు, లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే కూడా వాళ్ళు ఈ సర్వీసు అందజేస్తారు. ఇక మీ మొబైల్ నెంబర్ కూడా యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ నిధులు ఎప్పటికప్పుడు మొబైల్ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. పీఎం కిసాన్ యాప్తో పాటు అధికారిక వెబ్సైట్ pmkisan.government.in కూడా మీరు మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఫార్మర్ కార్నర్ ఎంపిక చేసుకుని మీ గ్రామం, జిల్లా, వార్డు వంటివి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా కూడా రైతులకు 6,000 వారి ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ అవుతాయి. అంటే ప్రతి విడత కూడా 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇవి వారి సాగు ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా 4 నెలలకు ఒక్కసారి నిధులు మంజూరు చేస్తారు. ప్రస్తుతం రైతులు 23వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పనులు ముందుగా పూర్తి చేసుకున్న వారికి మాత్రమే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు మంజూరవుతాయి.